హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం వంకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే చేసుకుందాము. ఎండు రొయ్యల్లో తినడం వల్ల మనకి చాలా మంచిది. ఎండు రొయ్యల్లో మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ అన్నీ ఉంటాయి. ఎండు రొయ్యలు తినడం వల్ల బరువు తగ్గుతాము. ఈ విషయం ఎవరికైనా తెలుసా? సో ఎండు రొయ్యలు వారానికి 2 సార్లైనా తినండి, చాలా మంచిది. ఫస్ట్ అయితే మనం ఎండు రొయ్యలు తీసేసుకొని వాటి తల తోక అయితే తీసేసుకోవాలన్నమాట. ఈ తల తోక తీసేసుకునే ప్రాసెస్లో ఎండు రొయ్యలది చాలా ముళ్ళులాగా ఉంటుంది తోక. సో జాగ్రత్తగా తీసుకోవాలి. మా అమ్మ అయితే అన్నిటివి ఎండు రొయ్యలు ఇంకా తోక అయితే తీసేస్తుందన్నమాట. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఇలా అవుతాయి అన్నమాట. మనకి ఎన్ని అయితే కావాలో అన్ని ఎండు రొయ్యల తల తోక అయితే తీసేసుకొని పక్కనైతే పెట్టుకుందాము. ఇలాంటివి తినడం హెల్త్కి కూడా చాలా మంచిది. సో మీరు కూడా ఒక్కసారి ఎండు రొయ్యలు ట్రై చేయండి. ఎండు రొయ్యల కర్రీ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ఈ వీడియో ఎండు వరకు చూడండి, మీకు మంచి ఎండు రొయ్యల కర్రీ ప్రిపరేషన్ అయితే వస్తుంది. సో అన్నిటివైతే ఎండు రొయ్యల తల తోక అయితే తీసేసుకుందాం ఇప్పుడు. ఎండు రొయ్యలు అన్నిటివి తలా తోక అయితే తీసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. ఎండు రొయ్యల్లో సన్నటి ఇసుక ఉంటుంది. ఈ సన్నటి ఇసుక క్లీన్ చేయాలంటే మనం వేడి నీళ్ళని అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టేసుకొని వాటికి కావాల్సినంత వాటర్ అయితే పోసేసుకొని ఫస్ట్ బాగా మరిగించుకోవాలి. వేడి నీళ్ళల్లో నుంచి బుగ్గల్లా వస్తాయి చూడు, అంతలా మరిగించుకోవాలి. సో అప్పుడే ఆ ఎండు రొయ్యల్లోని ఇసుక అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా తలా తోక తీసి పెట్టుకున్న రొయ్యలను అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఇది ఎలా వేసుకోవాలంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలన్నమాట. సో కొంచెం సేపటి వరకు దాన్ని అలా వదిలేస్తే ఎండు రొయ్యలకున్న మట్టి మొత్తం గిన్నె అడుగుకి వచ్చేస్తుందన్నమాట. ఒకసారి అయితే స్పూన్తో అలా కదపండి. ఇప్పుడు కొంచెం సేపు 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇసుక చూడండి ఎంతలా వచ్చేసిందో. సో ఈ ప్రాసెస్ని అయితే మనం ఈ వేడి నీళ్ళల్లో కడిగిన తర్వాత 3-4 టైమ్స్ చల్లనీళ్ళల్లో కూడా కడుక్కోండి. ఎన్నిసార్లు కడిగితే అంత ఇసుక మంచిగా క్లీన్ అవుతుంది అనమాట. 4 టైమ్స్ అయితే చాలండి, మంచిగా అయితే రొయ్యలు క్లీన్ అయిపోతాయి. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట. ఆ వాటర్లో నుంచి ఇంకో గిన్నెలో వాటర్ అయితే తీసేసుకున్నాము. ఈ వేడి నీళ్ళలో నుంచి ఆ రొయ్యలను అయితే ఈ బౌల్లో వేసేసుకుంటున్నాను. సో ఆ వాటర్ వంపేసి ఇంకో గిన్నెలో వాటర్ తీసుకొని దీంట్లో నుంచి దాంట్లోకి ఇలా ప్రాసెస్ అయితే చేసుకోవాలి మనం. అప్పుడు ఎండు రొయ్యలు అనేవి మంచిగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఒకసారి ఇసుక చూడండి ఎంత వచ్చిందో. సో ఈ ప్రాసెస్ని అయితే ఇలా కంటిన్యూ చేసేద్దాం. ఎలా చేయాలో చూడండి. ఎండు రొయ్యలు వంకాయ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఎండు రొయ్యలకి కర్రీ చేసుకోవడానికి ఏమేం కావాలో ఆ వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే కొన్ని ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఎండు రొయ్యలకి ఇన్నే వేసుకోవాలి ఇంతే వేసుకోవాలని ఉండదండి. మనకి ఎండు రొయ్యలు ఎక్కువగా కనిపించాలంటే వెజిటేబుల్స్ అనేవి కొంచెం వేసుకోవాలి. అండ్ ఎండు రొయ్యల కంటే వంకాయ అలాంటివి ఎక్కువ ఉండాలంటే అవి ఎక్కువ వేసుకోవచ్చు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఇక్కడైతే మా అమ్మ ఆనియన్స్ అన్నీ కట్ చేసేస్తుంది అనమాట. ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత మనమైతే వంకాయలు పచ్చిమిర్చిలు అన్నీ కట్ చేసేసుకుందాం, ఒకదాని తర్వాత ఒకటి చూడండి.
వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టి ఒక 2 to 3 కప్స్ వరకే ఆయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు మనం. సో ఆయిల్ అయితే పోసేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనకి జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర అయితే వేసుకోవాలి. ప్రతి కర్రీలో జీలకర్ర అయితే యూజ్ చేయాలి, ఎందుకంటే డైజెషన్ మంచిగా అవుతుంది. సో జీలకర్ర తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు అయితే సగంగా తుంచుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత ఆనియన్స్ మంచిగా కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట స్టవ్ మీద. ఆనియన్స్ మంచిగా మెత్తబడిన తర్వాత ప్లేట్ తీసేసుకొని ఒకసారి చూసుకోవాలన్నమాట ఆనియన్స్ కుక్ అయిందా లేదా అని చెప్పి. ఇప్పుడు ఇందులోకి ఏమేమి వేసుకోవాలో చెప్తాను చూడండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మిక్సీ పట్టుకుందైతే చాలా టేస్ట్ వస్తుంది ఎండు రొయ్యల కర్రీకి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాం కదా, ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల కర్రీకి మంచి కలర్ వస్తుంది అండ్ పసుపు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. సో పసుపు వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకుందాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో ఇప్పుడైతే మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను అయితే వీటిలో వేసేసుకోవాలన్నమాట. ఎండు రొయ్యలు అన్నీ మంచిగా క్లీన్ చేసుకున్నాం కదా, వాటర్ అనేది మంచిగా పిండుకొని వాటర్ కొంచెం లేకుండా చూసుకొని మనం ఆనియన్స్లో అయితే అన్ని ఎండు రొయ్యలు అయితే ఇలా వాటర్ తీసేసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇలా ఎండు రొయ్యలు అన్నీ గిన్నెలోకి వేసేసుకున్నాం కదా, తర్వాత ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఎండు రొయ్యలు అన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలన్నమాట. గట్టిగా కదపొద్దు, మంచిగా ఎంతైతే కలుస్తుందో అంత బాగా కలుపుకోవచ్చు మనం ఎండు రొయ్యల్ని. సో ఇలా ఎండు రొయ్యలన్నీ ఒకసారి ఫ్రై చేసిన తర్వాత వంకాయలను అయితే యాడ్ చేసేసుకోవాలి. వంకాయలు ఎలా కట్ చేసుకున్నాం మనం, సాల్టెడ్ వాటర్లో వంకాయలు అయితే కట్ చేసుకోవాలి, ఎందుకంటే వంకాయ కలర్ అనేది చేంజ్ అవ్వదు. సో వంకాయలు అన్నింటినీ అయితే దీంట్లో వేసేస్తున్నాం అన్నమాట. వాటర్ అంతా రిమూవ్ చేసేసుకొని వంకాయలన్నిటినీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. వంకాయలకి పసుపు అంతా పట్టే విధంగా అన్నిటినీ మంచిగా కలుపుకోవాలి. సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వంకాయ మంచిగా ఉడకాలి కదా. సో మంచిగా వంకాయ సాఫ్ట్గా అవ్వాలి అంటే ఫస్ట్ మనం వంకాయల పైనుంచి అయితే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే వంకాయ అనేది తొందరగా ఉడికిపోతుంది. ఏ వెజిటేబుల్ అయినా సరే మంచిగా సాఫ్ట్గా తొందరగా ఉడకాలి అంటే సాల్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ప్లేట్ పెట్టుకొని కొంచెం సేపటి తర్వాత వంకాయ సాఫ్ట్గా అయిందా లేదా ఉడికిందా లేదా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు టమాటోస్ అయితే వేసేసుకుందాము. టమాటోస్ అయితే తొందరగా మగ్గిపోతాయి, సో అందుకే ఫస్ట్ వెజిటేబుల్ వేసుకొని ఆ తర్వాత టమాటోస్ వేసుకోవాలి. సో టమాటోస్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తా. వెజిటేబుల్స్ అన్నీ ఇంకా ఎండు రొయ్యలు మంచిగా ఉడికిపోయావన్నమాట. ఇప్పుడైతే మనం మసాలాలు అయితే యాడ్ చేసుకుందాం. ఏం లేదండి, సింపుల్ 2 మసాలాతోనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీ, మనం డైలీ వంటలో యూజ్ చేసేదే. సో అవి ఏంటేంటో ఇప్పుడు చెప్పేస్తా. ఫస్ట్ అయితే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వన్ స్పూన్ చిల్లీ పౌడర్. ఇంతే అండి, ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం కర్రీని మంచిగా చేసుకోవచ్చు. సో మంచిగా ఒకసారి కలిపేసి మళ్ళీ ఈ మసాలాలన్నీ పట్టే విధంగా ప్లేట్ అయితే పెట్టుకొని ఒక 10 to 20 మినిట్స్ వరకు వదిలేయాలన్నమాట. మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా, సరేనా? మీలో ఎవరికైనా రొయ్యల కర్రీ రాకపోతే ఇలా ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి. ఒక 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలానే ఉంచేయాలన్నమాట. సో ఇలా అయితే మన వంకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే టేస్టీగా అవుతుందండి.
లాస్ట్కి గార్నిష్ కోసం కొత్తిమీర అయితే పైనుంచి వేసేసుకోవాలి. ఎంతో సింపుల్ కదా ఎండు రొయ్యల కర్రీ. వంకాయ ఎండు రొయ్యల కర్రీ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ఒక్కసారి ఇలా మా స్టైల్లో ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సరేనా? బాయ్ అందరికీ. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.